మాటిస్తున్నాను, నేనేం తప్పను, నిన్ను నిడువని అన్నావు కాబట్టి. అందుకని రోజు ఏం చేయాలని అడగాల. ఇసుక ఎవరికి రావాలి? నీకు కాదు. ఇసుక ఎవరికి రావాలా? దేవుడికే వచ్చే. అయ్యి బాబు నేను చేస్తానన్నాను. అవసరమే మన లోట్లన్నీ తీర్చబడి మేలుతో మనం అందరము తృప్తి. హల్లెలూయా. కాబట్టి దేవుని మాట ఓ పొల్లుగానే ఉండదట. ఆయన మాట ఇచ్చిన దేవుడు ఏం తప్పుడో తెలుసా? ఎన్నడూ తప్పుడు. దానికి అనుభవాలు కూడా చెప్పు. మనసు పెట్టండి. ఆ మాట అలా ఉండిపోవాలి, జ్ఞాపకం ఉండిపోవాలా. తర్వాత మీరు కూడా వ్యక్తిగతంగా వాగ్దానాలు తీసుకున్నారు కదా, మీకు ఆ వాగ్దానాన్ని కూడా వెత్తి పట్టుకుని ఏం చేయాలా? మీరు ప్రార్థన చేయాలి. వ్యక్తిగతంగా మీకు ఇచ్చిన వాగ్దానం సంఘ ఎలా మర్చిపోకూడదు. ప్రతిరోజు మీ ప్రార్థనలో ఆ కార్యం జరగాలి. ఆ కార్యం చేయాలని ప్రభుని అడగాలి. అప్పుడే అద్భుతాలు మనం చూడగలుగుతాం. మాట ఇచ్చిన దేవుడు ఏం తప్పుడండి? మాట తప్పడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఓకే, ఆయన అన్న మాటలు మీ జీవితంలో నెరవేరాలంటే ఏం చేయాలో, ఏం చేస్తే ఆశీర్వాదాలు మన కీర్తనలోంచి 1-2 మాటలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను, సమయం అవుతుంది. దయచేసి చూడండి. నేను కొంచెం ఆలస్యం, ఎందుకంటే ఈరోజు 2 చోట్ల ప్రభుబాలు ఇవ్వాలి పొద్దుటే. దాని మీద కొంచెం నాకు ఫస్ట్ వారం అనగానే కొంచెం ఓ పావుగంట అటు ఇటు లేటుగా వస్తాను. అలాగని మిమ్మల్ని లేటుగా విడిచిపెట్టను, కానీ సమయానికి విడిచిపెట్టేద్దాం. చూడండి, 78వ కీర్తన మొదటి వచనం. నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరిచి, నా నోరు కాదు, నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను నీకు తెలియజేసేదను. దేవునికి స్తోత్రం. ఈ చదవబడినటువంటి వచనంలో ఒక్క మాట ఉంది చూడండి. నా జనులారా నా బోధకు ఏమొగ్గండి? చెవియొగ్గండి. అంటే ఇక్కడ అందరం కూడా ఒక్కడం కాదు. ఒక్కడుంటే నా జనులారా అని అండు, నా కుమారుడా అంటాడు, లేక నా కుమార్తె అని అంటాడు. ఇక్కడ అందరం ఉన్నాం కనుక అందరినీ సంబోధిస్తూ రాయబడ్డ మాట ఏంటంటే నా జనులారా. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఎవరు? దేవుని పిల్లలం అనే విషయాన్ని ఆల్రెడీ శుక్రవారం మీకు జ్ఞాపకం చేశాను. ఎలాగ దేవుని పిల్లలం అయ్యామంటే, దేవుని సన్నిధానంలో మారు మనసు పొందుట ద్వారా, రక్షణ పొందుట ద్వారా, సంఘములో చేర్చబడుట ద్వారా మనందరం ఎవరం అయిపోయాం? దేవుని పిల్లలం అయిపోయాం. ఇప్పుడు మనందరం ఎవరం? దేవుని జనులం, దేవుని పిల్లలం. ఇప్పుడు దేవుడు చెప్పే మాట ఏంటంటే నా బోధకు చెవియొగ్గండి. అంటే ఎవరి మాట వినాలి మనం? ఎవరి మాట వినాలా? దేవుని మాట వినాలా. మనుషుల మాట వినకపోయినా, మనుషులు లెక్క చేసినా లెక్క చేయకపోయినా, మనుషులు ప్రకారంగా నడిచినా నడకపోయినా మనం ఎవరి మాటకి లోబడాలా? దేవుని మాటకి లోబడాలి. దేవుని మాట వింటే ఏముంది? దేవుని మాట వింటే ఏంటి కలిగే ప్రయోజనం ఏంటి? కొన్ని మాటలు ఈరోజు మీకు జ్ఞాపకం చేసి త్వరగా ముగిస్తాను. ఇక్కడ చెప్పబడే మాట ఏంటంటే నా జనులారా నా బోధకు ఏమొగ్గండి? చెవియొగ్గండి అన్నాడు. మీరు సామెతల గ్రంథం దగ్గరికి రండి. 3వ అధ్యాయం మొదటి వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. నా కుమారుడా నా ఉపదేశాన్ని మరవకు, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గాయకొను. దేవునికి స్తోత్రం చెప్దాం. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు? నా కుమారుడా నా ఉపదేశాన్ని ఏం చేయొద్దు? మరవద్దు. ఉపదేశాన్ని మరవకూడదట. ఇక్కడేం చెప్పాడు? నా జనులారా నా బోధకు ఏమొగ్గండి? చెవియొగ్గండి అన్నాడు. ఇక్కడ ఆయన ఉపదేశాన్ని మరవకుండా ఉపదేశానుసారంగా నడిస్తే ఏంటి మనకి ప్రయోజనం? ఏంటి మనకు కలిగేది? ఏంటి మనకు వచ్చేది? జాగ్రత్తగా మనం చూస్తే సామెతల గ్రంథంలో ఒక్కొక్క మాట చెప్తున్నాడు చూడండి. నా కుమారుడా నా ఉపదేశమును మరవకు, నా ఆజ్ఞలు హృదయపూర్వకముగా గైకొనుము. చూడండి, ఎప్పుడైతే ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొంటామో, ఏంటండి ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొంటామో అవి నీకేమిస్తుందంట?
అంటే బోధ కనుక వినగలిగితే, బోధ ప్రకారం నడవగలిగితే, ఆ బోధ అనుసారంగా నువ్వు జీవించగలిగితే, దేవుని మాటకు నువ్వు లోబడగలిగితే, దేవుని మాటను అనుసరించి నడవగలిగితే, ఆ బోధ నీకేమిస్తుందని తెలుసా? మొట్టమొదటిగా దీర్ఘాయువునిస్తుందట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. అంటే దీర్ఘాయువు అంటే ఎక్కువ కాలం ప్రభులో మనం జీవిస్తామంట. ఏం చేస్తేనో? ఆయన బోధకు లోబడితే, ఆయన బోధ అనుసారంగా నడిస్తే, ఆ బోధను అనుసరించి ముందుకు వెళితే దీర్ఘాయువు నీకు కలుగుద్ది. తర్వాత ఏంటంట? సుఖజీవముతో గడుపు సంవత్సరములు శాంతి నీకు కలుగు. ఏంటో కానీ బాబు 2020 అసలు ఏం బాగోలేదు, మాకు అంత శోధన అంటూ ఉంటారు కొంతమంది. బాధలు కష్టాలు అంటారు. కానీ ఇక్కడ దేవుడు ఎందుకు బాధలు కష్టాలు వచ్చాయి నీకు అంటే, మాట వెనకపోవటం వల్ల. ఏం వినలేదు నువ్వు? మాట వెనకపోవటం వల్ల. ఇక్కడ ఏమంటున్నాడు? నా బోధ వింటే సుఖజీవముతో గడుపు సంవత్సరములను, తర్వాత ఏం కలుగుద్ది నీకు? శాంతి కలుగుతుంది. సుఖజీవముతో గడుపు సంవత్సరములు. సుఖము, సంతోషం, క్షేమం, ఆశీర్వాదం ఎప్పుడు తెలుసా? ఆయన మాట విన్నప్పుడు. సుఖజీవముతో గడుపు సంవత్సరములను, శాంతిని నీకు నేను కలుగజేసేదను, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనవద్దు, అవి నీ కంటకు భూషణముగా ధరించుకో. నీ హృదయం అనే పలక మీద ఈ మాటలన్నీ రాసుకో. దేవునికి స్తోత్రం. ఈ మాటలన్నీ ఎక్కడ రాసుకోవాలా? హృదయం అనే పలక మీద రాసుకోవాలి. పుస్తకంలో రాస్తారు, పుస్తకం పడేస్తారు. కానీ హృదయంలో దాచబడితే, ఒకరోజు చెప్పబడిన వాక్యం మనస్ఫూర్తిగా అలా వాక్యం విన్నావంటే, ఈ మాటలన్నీ ఎక్కడుంటా తెలుసా? బుర్రలో ఉంటాయి. బుర్రలో ఉన్న వాటికి పెన్ను పుస్తకం అక్కర్లేదు. మనసు పెట్టి వింటే ఎక్కడ ఉండిపోద్ది? మనసు పెట్టి విన్నానా? ఎవరైనా వాక్యం చెప్పినా ఆ వాక్యం అలా ఉండిపోద్ది మధ్యలో. ఇప్పుడు వాక్యం చెప్పానా? ఈ వాక్యం మళ్ళా నా దగ్గర బైబిల్ ఇచ్చేసుకోండి, 4 వారాలు పోయిన తర్వాత చెప్పమన్నా చెప్పేస్తాను. ఎక్కడ ఉండిపోద్ది? ఈ మనసులో ఉండిపోద్ది. ఎక్కడ ఉండాలి వాక్యం? హృదయం అనే పలక మీద ఉండాలి. హృదయం అనే పలక మీద ఉండాలి. ఈ బైబిల్ కూడా లేకుండా సువార్త చేయమంటే 2-3 గంటలు చెప్పేస్తాను, బోల్డ్ రిఫరెన్స్లు చెప్పేస్తాను, ఏమీ చూడకుండా. సందర్భ సాహిత్యంగా ఏ వాక్యమైనా సందర్భాన్ని బట్టి వాక్యం చెప్పగలను. ఎవరి కృపది? ప్రభు కృప. ఎక్కడుండాలా? ఎక్కడుండాలా? నేను అందుకే ఎక్కువ పుస్తకాలు రాసుకుంటానికి ప్రయత్నం చేయను. ఎందుకంటే పుస్తకాలు మిస్ అయ్యాయి అనుకోండి, ఏం రాసుకున్నామో తెలియదు. ఇక్కడ వాక్యం చెప్పడానికి ఏమేస్తుంది? ఒకదానికొకటి పొంతన ఉండదు. అందుకని కంపల్సరీగా ఎక్కడ రాసేసుకోవాలా? హృదయం అనే పలక మీద రాసుకోవాలంట. ఈ హృదయం అనే పలక మీద రాయబడితే ఇది ఎవ్వరు దొంగిలించలేరు, ఇది ఎక్కడికి పోరజాలదు. అందుకని ఉపదేశాన్ని విను, ఉపదేశాన్ని అనుసరించు, ఆజ్ఞలు గైకొను. అవి నీకేమిస్తాయి తెలుసా? దీర్ఘాయువునిస్తాయి, సుఖజీవముతో గడుపు సంవత్సరములు, శాంతిని నీకు ఇస్తాయి. ఇవన్నీ ఉపదేశం వినటం వల్ల కలిగాయి. కాబట్టి నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నీ కుటుంబం దీవించబడాలంటే, మీరు మేలుతో తృప్తిపరచబడాలంటే, మీరు మేలుతో మరి దేవుని కృపలో వర్ధిల్లాలంటే తప్పకుండా మనం అందరం ఎవరి మాట వినాలా? ఎవరి మాట వినాలా? నీ మాట వింటానో నీకు లోబడతానయ్యా, నీ మాట వింటానో నీకు లోబడతానయ్యా. వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా. హల్లెలూయా. ఏం వింటానో? నీ మాట వింటానో నీకు లోబడతాను. ఆశీర్వాదం నీకు కావాలా? దీవెన నీకు కావాలా? మేలుతో నువ్వు తృప్తిపరచబడాలనుకుంటున్నావా? అలాగైతే నువ్వు వినవలసింది మనుషుల మాట కాదు. మనుషుడు దేవుళ్ళు ఎదిగేవాడిని ఎదగనివ్వడండి. ఆడెవడు ఇచ్చేవాడిని ఇవ్వనివ్వడు, ఆడు చెయ్యడు, చేసేవాడిని చేయనివ్వడు. ఒక మనుషుడు మాట విన్నావా శాపాన్ని నువ్వు కొని తెచ్చుకున్నవాడు అవుతావు. మనం వినవలసింది ఎవరి మాట? ఎవరు మనుషుల మాట అస్సలు మనం వినవలసిన అవసరం లేదు. మనుషులు మనల్ని ఎన్నుకోలేదు, మనుషులు మనల్ని ఏర్పాటు చేయలేదు, మనుషులు మనకు రక్షణ ఇవ్వలేదు, మనుషులు మనకి ఈ సన్నిధికి తీసుకురాలేదు.
మనకు దేవుడు ఇక్కడికి నడిపించాడు. దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. మన కొరకు ప్రాణం పెట్టినోడు దేవుడు. ఎవడు నిన్ను నడిపించేది? మనుషుడు కాదు. ఎవరు నిన్ను నడిపించాలా? దేవుడు నడిపించాలా. నువ్వు దేవుని చేతి కిందకి రావాలా, దేవుని అధికారానికి ఒప్పుకోవాలా, దేవుని చిత్తానికి లోబడాలా. మనుషుడిగా మనం అనుకుంటాం అంతే, అలా చేద్దాం, ఇలా చేద్దాం, వాళ్ళు అలా చేద్దాం, ఊహింతాం తప్ప ఏది కాదు. ఎవరి చిత్తం జరగాలి మన జీవితంలో? దేవుని చిత్తమే జరగాలి. కనుక మనం వినవలసింది ఎవరి మాట వినాలా? దేవుని మాట వినాలా. దేవుని మాట వింటే ఏం చేయబడతాం? కరువులో సమృద్ధి. ఎక్కడ? కరువులో సమృద్ధినిచ్చాడు దేవుడు ఒక ఆయనకి. చెప్పగలరు ఎవరు? కరువులో సమృద్ధి చేత నింపబడ్డాడు. ఏలియా, ఇస్సాకు. ఆయనున్న ప్రదేశంలో కరువు. ఏ ఊరది? గెరారు ప్రాంతం. ఆదికాండం 26 అధ్యాయం 2వ వచనం చదవండి త్వరగా. చాలా ఇక్కడ చూడండి. ఇస్సాకు అబ్రహాము కుమారుడు. ఇస్సాకు గెరారు అనేటువంటి ప్రాంతంలో గుడారం వేసుకున్నాడు. ఆ ప్రాంతంలో గుడారం వేసుకుని తనకున్న మందలను మేపుకునేవాడు. కానీ జరిగిన సంగతి ఏంటంటే ఆ ప్రాంతంలో ఆహారము లేదు. ఆ ప్రాంతంలో కరువు వచ్చేసింది. ఆ ఊరోళ్ళందరూ ఐగుప్తు అనేటువంటి దేశానికి వెళ్ళిపోతున్నారు. ఎందువల్ల? కరువు కాబట్టి. పూర్వం మనోళ్ళు కూడా అద్దరికి వెళ్ళేవారు. గుర్తు తెలుసా? ఎప్పుడన్నా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? అద్దరికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అదిగో రమేష్ ఉన్నాడు, నాగేశ్వరరావు గారు. ఇంకా ఆడవాళ్ళు ఎవరు వెళ్ళలేదా? మీ దేవక్ గారు, ఇంకా శంసావత్రమ్మ గారు, అజ్జమ్మ, మంగమ్మ గారు ఎత్తుతున్నారు శైలు. వీళ్ళందరూ పూర్వం అప్పుడు అద్దర్లు ఉండేవి. అద్దర్లు అంటే ఆధారికి పనికి వెళ్ళేవారు. నైట్ టాటర్ ఎక్కేసి బట్టలు అన్నీ, బియ్యం అన్నీ కట్టుకుని, మూటలు కట్టుకుని వెళ్ళిపోయి ఒక 10 రోజులు 20 రోజులు పని చేసుకుని మళ్ళా అన్నీ పట్టుకుని పండగ వచ్చేటాడికి వచ్చేవారు. ఎందుకని వెళ్ళేవారు? అప్పుడు ఇక్కడ పనులు లేక కరువు కలిగిన ఆ చోట నుంచి సమృద్ధి కలిగిన చోటకి వెళ్ళి ఊడుపులకు వెళ్ళేవారు, కోతలకు వెళ్ళేవారు. నాకు తెలుసు, మా మామగారు మా అత్తగారు కంపల్సరీగా వెళ్ళేది. ఆ టాటర్ మీద వెళ్ళిపోయేవారు వీళ్ళు. కాబట్టి ఎక్కడికి వెళ్ళేవారు? అద్దరికి వెళ్ళేవారు. మా ఊరోళ్ళు చాలామంది. చాలా కరువు ఉండేది మా ప్రాంతంలో. మీకులా కాదు, మీరందరూ సమృద్ధిగా కలిగిన వాళ్ళు. కానీ మా పేటలో అయితే కరువు ఉండేది, చాలా కరువు, చాలా ఇబ్బంది పడేవాళ్ళం మేము. కానీ నేదునూరు కిట్టారావు గారు పనికి వెళ్ళటం మొదలెట్టారు మా ఊరోళ్ళు. నేదునూరు కిట్టారావు గారు అంటే 100 ఎకరాలు భూస్వామి. ఈ 100 ఎకరాలు వీళ్ళ కవులకి అంటే గుత్తకి వెళ్ళి పనికి వెళ్ళేవారు. పనికి వెళ్తే 20 రోజులు, 30 రోజులు, 60 రోజులు, 40 రోజులు పనిచేసేవారు. అంతే కదా మరి అమ్మ? వెళ్ళేవారు. కిట్టారావు గారు పనికి వెళ్ళావు ఎప్పుడన్నా? నువ్వు వెళ్ళవా? అది చాలామంది తెలుసు నాకు, నేను వెళ్ళలేదులే. అప్పటికి మేము చిన్నోళ్ళు. కిట్టారావు గారు పనికి వెళ్ళేవారు. ఒక 1 నెల రోజులు పని చేశారు అనుకోండి కూలి. ఆ కూలి ఒకేసారి ఆయన ఏం చేసేవాడు తెలుసా? ఒక సారడు ధాన్యం కొలిసేసి అక్కడ 20 కొంచాలు అట్టింది అనుకోండి సారు, ఇంకా అదే కొంచాలు తోటి కొలిసి 20 కొంచాలతో లెక్కెట్టేసి సార్లు తూసేసేవాడు. వీళ్ళకి తూసేసి ధాన్యం టాటర్లు వేసి పంపించేసేవాడు. ఒక్కొక్కరింటికాడ 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు ఉండేవి. ఆ తర్వాత చూస్తే ఇంకక్కడి నుంచి అందరింటికాడ ధాన్యం ఉంటే ఇంక కరువు ఎవడకుంటుంది. అలాగ సమృద్ధి వచ్చింది. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేయబడ్డారు తెలుసా? సమృద్ధి అయిన ఆహారం చేత నింపబడ్డారు. దేవుని వాగ్దానం అందరి జీవితంలో నెరవేరింది. కాబట్టి సమృద్ధి, కరువులో సమృద్ధి ఎవరివ్వాలిగా? దేవుడు ఇవ్వాలి. కానీ ఈ ప్రాంత ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఐగుప్తుకి వెళ్ళిపోతున్నారు. ఇస్సాకు తన భార్యతో అంటున్నాడట, రిబ్కమ్మ, ఊరోళ్ళందరూ వెళ్ళిపోయారు, మరి మనం ఇక్కడ ఏం చేద్దాం?
అందుకని మనం కూడా ఎక్కడికి వెళ్ళిపోదాం, ఐగుప్తుకి వెళ్ళిపోదామని భార్యతో సమ్మతించాడట. అయితే ఐగుప్తుకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మూటలు కట్టాల, బట్టలన్నీ సదరాల. అన్ని మూటలు కట్టేసిందండి. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా పాపం అన్నీ సర్దేసింది, మూటలు కట్టేసింది. ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయాలనుకుంటే ఏం చేస్తారు? ఇప్పుడు పండగ వస్తుంది, పనులు చేయాలంటే ఏం చేసుకుంటారు? సామాన్లన్నీ సర్దుకోరా. అలాగే రెబెక్కమ్మ గారు ఏం చేసిందంటే మూటలన్నీ కట్టేసింది. మూటలు కట్టేసింది. తెల్లారులు ఎత్తే పొద్దుట బయలుదేరి వెళ్ళిపోతారు వెళ్ళు. కానీ ఆ సాయంకాలపు వేళ ఇస్సాకున్న స్థలానికి దేవుడు ప్రత్యక్షమయ్యాడట. సాయంకాలపు వేళ ఇస్సాకు దేవుడు ప్రత్యక్షమై ఇలాగ చెప్పాడట, ఇదిగో దయచేసి ఇస్సాకు నా మాట విను, నీవు నా మాట విని దయచేసి ఈ స్థలమందు నువ్వేమై ఉండాలా? పరవశమై ఉండు. దయచేసి నా మాట విని ఐగుప్తుకి వెళ్ళొద్దు. నువ్వు ఐగుప్తుకి వెళ్ళొద్దు. కరువు అనుకుంటున్నావా? ఇక్కడే ఉండు. నేను నిన్ను ఏం చేస్తాను తెలుసా? ఆశీర్వాదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నీకు సమృద్ధినిస్తాను, నేను ఆశీర్వాదాన్ని ఇస్తాను, నా మాట విను, నువ్వు ఐగుప్తుకి వెళ్ళొద్దు అన్నాడంట దేవుడు. కానీ వెళ్ళకపోతే తినడానికి ఆహారం లేదు, ఉండటానికి సరైన ఇబ్బందికి పరిస్థితులు ఎవరూ లేరు ఇక్కడ ఊర్లో. మరి ఏం చేయాలా? వెళ్ళిపోవాలా? కానీ ఆ రాత్రి దేవుడు మాట్లాడిన మాటను బట్టి రెబెక్కమ్మ దగ్గరికి వచ్చి, రెబెక్కమ్మ ఇంక మూటలు కట్టుకో అన్నాడట. ఏండి ఏమైంది? దేవుడు ఏమన్నాడు తెలుసా? మనల్ని వెళ్ళొద్దు అంటున్నాడు, ఇక్కడే ఉండిపోమన్నాడు. ఇక్కడే ఉంటే మనల్ని ఏం చేస్తానంటున్నాడు? ఆశీర్వాదిస్తానంటున్నాడు. కాబట్టి ఆయన కాదని వెళ్ళామనుకో దీవించబడలేం, ఆయన కాదని వెళితే ఆశీర్వాదాన్ని పొందలేం. కాబట్టి ఐగుప్తుకి వెళ్ళొద్దు, ఇంక మానేద్దాం, దేవుడు వెళ్ళొద్దు అంటున్నాడని భార్యతో చెప్పగానే అలాగేండని ఆవిడ కూడా సమ్మతించి ఇద్దరు ఎక్కడుండిపోయారు? కరువు కలిగిన ప్రదేశంలోనే ఉన్నారు. ఎవరి మాట విని? ఈ ఉదయకాలపు వేళ నువ్వే పరిస్థితిలో ఉన్నావో, ఏ ఇబ్బందులు నువ్వు అనుభవిస్తున్నావో, దేవుని మాట ఆ ఇబ్బందుల్లో వినగలిగే వ్యక్తిగా ఉన్నావా? లోబడగలిగే వ్యక్తిగా ఉన్నావా? నువ్వు వింటే ఏముందో తెలుసా? సమృద్ధి నీకు. ఈ రోజుకి ఒరే అనుభవం తెప్పనవ్వకండి రా. చూడండి, వింటే ఏముందో తెలుసా? సమృద్ధి ఉంది. కరువులో దేవుని మాట వినాలి. మనం వినగలుగుతున్నామా? సరైపోతే ఎదవరాలు చూస్తే ఆ పూటకి సరిపడే ఆహారం కలిగినటువంటి ఆవిడ ఆ పూటకే సరిపోద్ది. కనుక ఆ పూటకి సరిపడే ఆహారాన్ని అట్లు కాల్చుకోవడానికి, అప్పమ్మలు కాల్చుకోవడానికి పుల్లలేరుకుంటాకు వచ్చింది. అక్కడ దైవజనుడు అండి ఏలియాముకు ప్రత్యక్షమయ్యాడు. ఏలియాముతో మాట్లాడుతున్నాడు. అమ్మా, మీ ఇల్లు ఇక్కడికి దగ్గరేనా అని అడిగాడట. దగ్గరేనండి అయ్యా అన్నదట. అమ్మా, కొంచెం మంచిలు తేవా అన్నాడట. అయ్యా తెస్తానయ్యా అన్నదట. మంచిలు తెస్తానని తట్ట ఎత్తుకునేటప్పుడు అంటున్నాడట, ఒట్టి మంచిలే కాదు, వచ్చేటప్పుడు ఒక అప్పం తెమ్మ అన్నాడట. అప్పం తెమ్మనగానే అయ్యా అప్పం తేలేను అన్నదట. ఏమ్మా అంటే, నాకు నా బిడ్డకి సరిపడా పిండి తప్ప నా దగ్గర ఏమీ లేదు, అందుకని తేలేను. లేదమ్మా, మొదటి అప్పం నాకు వెళ్ళి అన్నాడట. పాపం ఈయనెవరో ప్రవక్తలాగా ఉన్నాడు కాబట్టి ఫోన్లే నేను మానేసుకుందాం, బిడ్డకి ఆయనకి కాలుద్దాం అనుకుని గబవా ఇంటికి వెళ్ళిన వెంటనే కాలు చేలు కడిగేసుకుని పేనం వెలిగించి అప్పం కాల్చి ఇంక గబవా మంట ఆర్పేసి ఆ అప్పం పట్టుకుని చెంబుతో నీళ్ళు పట్టుకుని ఏలియా దగ్గరికి వచ్చేసిందంట ఆవిడ. గబవా అప్పం తిని మంచిలు తాగి ఆమెను ఆశీర్వదించాడు ఆయన. ఆవిడ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికెళ్ళి పిల్లోడికే సరిపోద్ది అనుకున్న పిండి తీసుకుని కొంచెం తీసి అప్పం వేస్తే ఇంకా పిండి ఉందట. మళ్ళా ఆవిడ వేసుకుందట. మళ్ళా అప్పం కాల్చుకుని మళ్ళా సాయంకాలం అవుతున్నప్పుడు మళ్ళా పట్టుకొచ్చి దైవజానికి ఇచ్చిందట. అలాగా 3.5 సంవత్సరాలు తొట్టులో పిండి అవ్వలేదట, బుడ్డులో నూనె అవ్వలేదట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఎవరిచ్చిన ఆశీర్వాదం? ఎవరి మాట వింది?
దైవజనుని మాట అక్కడ ఏమైంది? లోబడ్డది. లోబడాలా. ఈరోజు చాలామంది జీవితాలు, కుటుంబాలు ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఏంటి తెలుసా? లోబడట్లేదో. సొంత పెత్తనాలు. నువ్వెవరి మాట వింటున్నావు? ఎవరి మాట వినాలా? ఆలోచన చేయండి. దేవుడు నీతో చెప్పింది చేయాలా? దేవుడు నీతో మనవ చేసింది దాని ప్రకారంగా నడవాలా? అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. కాబట్టి ఆవిడ చేసింది 3.5 సంవత్సరాలు సమృద్ధైన ఆహారం చేత నింపబడ్డది. తనే కాకుండా తన బంధువులందరికీ ఆహారం పెట్టింది. వాళ్ళందరినీ బ్రతికించుకోగలిగింది కరువులో. ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇస్సాకు, దయచేసి నా మాట విను, నా బోధ విను. నువ్వు ఐగుప్తుకి వెళ్ళొద్దు. కరువా, నిన్ను ఈ కరువులోనే ఆశీర్వదిస్తానని దేవుడు ఇస్సాకు మాట ఇచ్చాడు. భార్య దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళొద్దు ఇక మనం. దేవుడు వెళ్ళొద్దు అంటున్నాడు. నేను ఇంకెళ్ళొద్దు, మనం మానేద్దాం అనుకున్నారు. ఇద్దరు కలిపి ఏకీభించారు. అదే అధ్యాయం 12 వచ్చిన కాడికి వచ్చేటాడికి ఇస్సాకు ఆ దేశమందున్నవాడే. ఎక్కడున్నాడు? కరువు కలిగినటువంటి గెరారు ప్రాంతంలోనే ఉన్నాడు. గెరారు ప్రాంతంలో నుండి ఏం చేయబడ్డాడు? విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాడంటే. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఎవరి మాట ప్రకారంగా? ఎప్పుడైతే దేవుని మాట విని ఆ కరువు గలిగిన ప్రాంతంలో, పంటలు పండని దేశంలో, నీరు లేని దేశంలో దేవుని మాట ప్రకారంగా అక్కడే ఉండిపోయి పొలము దున్ని విత్తనం వేసి ఆ సంవత్సరం ఎన్నంతల ఫలం అంట? 100 బత్తాలు పండిందంటే ఎకరం. ఇప్పుడు వరకు ప్రపంచ దేశంలో ఒక ఎకరం 100 బత్తాలు పండించిన రైతు ఎవడైనా ఉన్నాడంటే ఒక ఇస్సాకు తప్ప ఇంకిప్పుడు వరకు ఎవడు లేడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 3 అంటే 70 బత్తాలు పండించాను అన్నాడు. ఎత్తుకోటలో కుర్రోడు అంటే ఎన్ని బత్తాలు? ఎకరం 70 బత్తాల వరకు వచ్చిందన్నయ్య అన్నాడు నాతోటి. అడు మా క్లాస్మేట్ కుర్రోడు. కానీ ఇస్సాకు ఎన్ని బత్తాలు పండించాడు? 100 బత్తాలు పండించాడు. ఇప్పుడు ఈయనకంటే ఎవరిది ఎక్కువ? ఆ ఎక్కువ పండడానికి ఎవరి కారణం? కరువు కలిగిన ప్రాంతంలో నా మాట విని అక్కడే ఉండి ఇత్తనమే నేను సమృద్ధిని ఇస్తానని చెప్పాడు దేవుడు. ఏం చేశాడు? ఇత్తనం వేశాడు. ఎన్నంతలు పండింది? 100 పంట పండింది. ఇప్పుడు అక్కడి నుంచి ఐగుప్తుకి ఇస్సాకు వెళ్ళాడా అంటే వెళ్ళలేదు ఇక. కానీ ఐగుప్తుకి వెళ్ళిపోయిన వాళ్ళందరూ మళ్ళీ ఎక్కడికి వచ్చేసారు తెలుసా? ఇస్సాకున్న దేశానికే తిరిగి వచ్చేసారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దానికి కారణం ఏంటి? ఎవరి మాట విన్నాడు? నీవు దీవించబడాలా, నువ్వు ఆశీర్వదించబడాలా. ఎవరి మాట వింటాలా? ఎవరి మాట వినాలా? ఎవరి మాట వినాలా చెప్పాలా? ఇందాక మనం సాముద్రాన్ని చదివాం కదా, కింద వచ్చిన గ్రారం. నువ్వు నా మాట విని, నా బోధ విని, నా ఉపదేశాన్ని వింటే, ఇదిగో కిందకు వచ్చేటాడికి కిందకు వచ్చాడు. ఇంకా విడిచిపోనివద్దు, ధరించుకొనుము, రాసుకోము. దేవుని దృష్టి అందును మనుషుల దృష్టి అందును నీవు దయ పొందిన వాడవై అనిపించుకుందువు. నీ స్వబుద్ధిని ఏం చేసుకోవద్దు? ఆధారం చేసుకోవద్దు. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు ఏముంచు? నమ్మిక ఉంచు. నీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. అప్పుడు నీ త్రోవలన్నీ ఏం చేస్తాడు తెలుసా? సరళము చేయను. నేను జ్ఞానిని కదా, తెలివైనదాన్ని కదా, తెలివైనను కదా నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించుము. అప్పుడు నీ దేహమునకు సత్తువయు, నీ ఎముకలకు సత్తువయు కలుగును. చూడండి, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గనపరచు. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. గొప్ప దీవెని కావాలి, ఆశీర్వాదం కావాలి, సమృద్ధి కావాలనుకునేవాడు ఏం చేయాలా? ఆయన అధికారానికి ఒప్పుకోవాలా, ఆయన మాటకి లోబడాలా. అప్పుడు నీకేం కలుగుద్ది? సమృద్ధి కలుగుద్ది.
నీ జ్ఞానిని కదా, తెలివైన దాన్ని కదా, నేను ఇలా చేద్దాను, నేను అలా చేద్దానని నువ్వు ఊహల పల్లకిలోకి వెళ్ళావా, మొదటికి మోసం వస్తుంది. ఈరోజు చాలామంది జీవితాలు అలాగే పాడైపోతున్నాయి, చాలా కుటుంబాలు అలాగే పాడవుతున్నాయి. దేవుని అధికారానికి మనం ఏమవ్వాలా, ఒప్పుకోవాలి. నీ రాబడి అంతటిలో, నువ్వు కష్టార్జితం అంతట్లో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచు. అప్పుడు నీ కొట్లలో ఏముంటుంది, ధాన్యము సమృద్ధి. నీ గానుగుల్లో నుండి క్రొత్త ద్రాక్షరసం ఏమవుతుంది, పొంగి పొరలుతుంది. ఇది చెయ్యవు, దీవెని కావాలా, ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచన చేయండి. ఇస్సాకు చేశాడు, సమృద్ధి చేత ఏం చేయబడ్డాడు, నింపబడ్డాడు, 100 ఫలము పొందగలిగాడు. అంతేకాదు, చాలామంది ఎలాగ అనుకుంటున్నారంటే, నేను తెలివైనను కదా, నేను తెలివైన దాన్ని కదా, నేను అలా చేయొచ్చు. ఏమి అవ్వదు, మీ వల్ల, మన వల్ల ఏమీ అవ్వదు, ఏమి అవ్వదు. ఎవరు కార్యం చేయాలా? మనల్ని ఆశీర్వదించవలసింది ఎవరు? దేవుడే. కనుక మొదట మనం ఆయన వాక్యానికి లోబడాలా, ఆయన ఉపదేశానికి లోబడాలా, ఆయన చిత్తానికి మనం లోబడాలా. అప్పుడే ఏముందో తెలుసా, సమృద్ధి మనకు దొరుకుద్ది. ఆయన మాట కాదని ఏమీ మనం చేయలేం, మాట కాదని ఏమీ మనం చేయలేం. దేవుడు నమ్మదగినోడు, ఆయన ఏం తప్పనివాడు, మనం కూడా ఏం తప్పకూడదు. ఒక ఒడంబడిక దేవుని దగ్గర చేసుకున్న తర్వాత అది కష్టమైన నష్టమైన ఆ ఒడంబడికలో మనం ముందుకు వెళ్ళవలసిందే. కానీ కొంతమంది ఏమైపోతున్నారు తెలుసా, ఆటోమేటిక్గా తప్పిపోతున్నారు. శోధన వచ్చి పడుతుంది, ప్రమాదం వచ్చి పడుతుంది, ఇబ్బందులు వచ్చి పడుతున్నాయి. కారణం ఏంటి తెలుసా, మన అవిధేయత. మనం సరిచేయబడాలి, మనం మేలుకొల్పబడాలి, మనం పురుకొల్పబడాలి. అయ్యా, ఎక్కడో నేను తప్పిపోయి నన్ను క్షమించి ప్రభు అని ప్రభు చిత్తానికి లోబడాలి. ఎప్పుడైతే ఆయన అధికారానికి లోబడతామో అప్పుడే దేవుడు సమృద్ధి చేత మనం నింపబడతాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా యేసు ప్రభు శిష్యులు మనకిలాగే జ్ఞానవంతులు, మనకిలాగే తెలివైన వాళ్ళు. యేసు ప్రభుని సిలువేయగానే ఎవడికాడింటికి వెళ్ళిపోయి విడిచిపెట్టిన వాళ్ళు ఎక్కడ ఉందో ఎదుక్కున్నారట. ఏమి ఎదుక్కున్నారు? విడిచిపెట్టి వచ్చేసారు. చూడండి, యేసయ్యని వెంబడించారు. ఏమి విడిచిపెట్టి? వలలు విడిచిపెట్టి. ఇప్పుడు యేసయ్యని సిలువేయగానే ఏమి ఎదుక్కున్నారు? వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయి విడిచిపెట్టిన వలలు ఎదుక్కుని, ఒరే నేను చేపలు అట్టుకుందాం అనుకున్నాను అన్నాడంట పేతురు. యోహాన్ అన్నాడట, నేను వస్తాను అన్నయ్య అన్నాడట. యాకోబు అన్నాడట, నేను వస్తాను అన్నాడట. ఇలాగ ఒకరికొకరు మళ్ళీ ఎక్కడికి వచ్చేసారు వీళ్ళు? ఏ సముద్రం కాడ వలలు విడిచిపెట్టేసి యేసయ్యని వెంబడించారో మళ్ళీ అక్కడికి వచ్చేసి ఏమట్టుకుందాం అనుకున్నారో? చేపలు అట్టేసుకుందాం అనుకున్నారు. ఎందుకని వీళ్ళకి అలవాటు కదా, అలవాటు పని కదా, చేసేద్దాం అనుకున్నారు. కానీ రాత్రి అంతా ఏం పడ్డారట? ప్రయాసపడ్డారని రాయబడ్డది అక్కడ. కానీ ఒక్క చేప దొరకలేదట. అలవాటు పనే కదా, ఎందుకు దొరకలేదు? అది దేవుని చిత్తం కాదు. దేవుడు తన మాట ప్రకారంగా వాళ్ళతో చెప్పింది ఏంటంటే, చేపలు పట్టే మిమ్మల్ని మనుషులు పట్టే జాలలుగా చేస్తాను, మీరు నన్ను వెంబడించండి అని ప్రభు చెప్పాడు. అలాగొచ్చి వెంబడించారు. 3.5 సంవత్సరాలు యేసయ్యతో తిరిగారు. రొట్టెలు ఆ మొక్కలు గంపల కొలదిత్తి తిన్నారు, ద్రాక్షారసం తాగారు. చాలా హ్యాపీగా గడిచిపోయింది వాళ్ళ జీవితం. కానీ ఎప్పుడైతే యేసయ్యని సిలువేశారో వీళ్ళందరూ మళ్ళీ తిరిగి ఆ పనిని విడిచిపెట్టేసి ఎక్కడికి వచ్చేసారు? చేపలు పట్టుకుందామని వచ్చేసారు. రాత్రంతా వల్లేసేసారు, తిరిగేశారు సముద్రం అంతా, ధర నుంచి ధరకి. ఒక్క చేప వాళ్ళకే దొరకలేదు. తెల్లారేటప్పటికి యేసయ్య తిబిరియా సముద్రం దగ్గరికి వచ్చాడు. తిబిరియా సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళందరూ వలలో దులుపుకుంటూ దిక్కున కూర్చున్నారట. పేతురు దోణిలో కూర్చుని, ఏంటి ఆ చేప పట్టుకోలేకపోయినా, నాకు బాగా అలవాటు కదా, నాకు చాలా ఎక్స్పీరియన్స్ అనుభవం కదా, ఈ చేపలు అట్టుకోవటంలో ఎందుకు అట్టుకోలేకపోతున్నానా అని బాధపడుతున్నాడట. అప్పుడు పిల్లలారా, తినడానికి ఆహారం ఏదైనా ఉందా అని ప్రభు అడిగాడట. అప్పుడు ప్రభుని అడిగితే వీళ్ళు అంటున్నారు, అయ్యా ఒక్క చేప కూడా మాకు దొరకలేదు, రాత్రి అంతా ఏం పడ్డాం? ప్రయాసపడ్డామయ్యా, ఒక్క చేప దొరకలేదు.
అప్పుడు పేతురు గారిని ప్రభు పిలిచి, పేతురు, నీ ధోని కొంచెం లోనికి వెళ్ళని అయ్యా, లోనికి వెళ్ళనిచ్చి, ఇదిగో నేను ఒక మాట చెప్తున్నాను విను, నీ ధోని కొంచెం లోనికి వెళ్ళనిచ్చి నీ ధోని కుడి భాగమున ఏమయ్యి వల వేయండి అన్నాడట ప్రభు. అప్పుడు వెంటనే పేతురు దేవుని మాట విని, ఇదిగో ప్రభువా నీ మాట చెప్పున అని ఉంటుంది లూకాసు వార్తలో 5:7 అనుకుంటాను. అక్కడ ఏం రాయబడుతుందో తెలుసా? ఇదిగో ప్రభువా నీ మాట చెప్పున ఏమేతును వల వేతును అన్నాడు. అంటే ఎవరి మాటను బట్టి వేసాడు వాళ్ళప్పుడు? వాళ్ళ వల వేయని స్థలం ఉందా? లేదు. కానీ ఇప్పుడు యేసయ్య వేయమన్నాడు, కుడివైపున వేయమన్నాడు, ధోని లోనికి వెళ్ళమన్నాడు. అలాగే ధోనిను లోనికి వెళ్ళనిచ్చి ధోని కుడి భాగమున వల వేసాడట. వల వేయటం ఆలస్యం, వల ఏమైపోయింది తెలుసా? బరువైపోయింది. వల పెగిలిపోయేలాగుంది. వాళ్ళని లాగలేకపోతున్నారు. ఆ పక్కన వాళ్ళని, ఈ పక్కన వాళ్ళని, ఆ ఎదురోళ్ళని, ఈ ఎదురోళ్ళని అందరినీ కేకేసి మొత్తం అందరూ పట్టుకుని ఏం చేశారు తెలుసా? వాళ్ళను లాగారు. వాళ్ళను లాగితే అండి ఆ వలలో 153 గొప్ప చేపలు వాళ్ళకి దొరికాయంట. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎలా దొరికాయి? వాళ్ళకి దొరకని వీళ్ళకి ఎలా దొరికాయి? యేసయ్య మాట చెప్పున ఏమేశాడు? వల వేశాడు. యేసయ్య మాట చెప్పున వల వేశాడు. యేసయ్య మాట చెప్పున వల వేయగానే వల నిండా పెగిలిపోయేంత చేపలు ఆ వలలో నింపబడ్డాయి. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు నువ్వు ఆశీర్వదించబడాలనుకున్నావా? నువ్వు దీవించబడాలనుకుంటున్నావా? కరువులో సమృద్ధి కావాలనుకుంటున్నావా? కష్టాల నుంచి విడుదల పొందాలనుకుంటున్నావా? శ్రమ నుంచి తప్పించబడాలనుకుంటున్నావా? ఆర్థిక స్థితి నుంచి నువ్వు పైకి ఎక్కాలనుకుంటున్నావా? తల దించుకునే స్థితి నుంచి తల పైకెత్తుకునే వాడికి ఎదగాలనుకుంటున్నావా? అలాగైతే నా బోధ విను అంటున్నాడు దేవుడు. ఆయన బోధ వింటే, ఆయన బోధకు లోబడితే, ఆయన ఉపదేశానికి అయికుంటే సమృద్ధి చేత మనం తృప్తిపరచబడతామంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. కావాలొద్దా? దేవుని దీవెన మనకు కావాలొద్దా? ఇస్సాకు కరువులో ఏం చేయబడ్డాడు? దీవించబడ్డాడు. ఆ పూటకే సరిపోయే ఆహారాన్ని 3.5 సంవత్సరాలకు సరిపోయే విధంగా సరిపోతే ఎదవరాలు ఏం చేయబడ్డది? దీవించబడ్డది. ఏమి దొరక్క నిరాశ నిస్పృహలో రాత్రంతా ప్రయాసపడి అలా చూస్తున్న వాళ్ళకి యేసయ్య చెప్పినట్టుగా చేసి ఏ చేపలు పట్టుకోగలిగారు? 153 గొప్ప చేపలు పట్టుకున్నారట. ఓ తండ్రికంట 7 పిల్లలట. 7 పిల్లలు వేటకెళ్ళేవారట. ఎప్పుడు వేటకెళ్ళినా చిన్న చిన్న చేపలు తప్ప ఎప్పుడు పెద్ద చేపలు దొరికాయి కదంటే వీళ్ళకి. ఓ రోజు నా తండ్రి అన్నాడట, రే ఇవాళ మీరు ఎవరు వేటకెళ్ళొద్దు అన్నాడట. ఎప్పుడు చూసినా ఆ మధుళ్ళు, ఆ ముళ్ళు పరుగులు అట్టుకుని తయారవుతున్నారు, మీకు వేట శాతం అవ్వట్లేదు, మానేయండి, ఆవిడ వెళ్ళొద్దు అన్నాడట. వీళ్ళకి కోపం వచ్చేసి మానేశారట. ఆ రాత్రి పెద్ద కొడుకు కూతుర్ని అన్నాడట, ఈ తాతయ్య, అమ్మ నా కూడా రా తల్లి అని ఆ పిల్లని తీసుకుని సముద్రం మీదకి ఏటకెళ్ళాడట. ఏటకెళ్ళి సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆ పడవ మీద పెద్ద పల్లెంలో ఒక జ్యోతిని వెలిగించారట. ఏం వెలిగించారు? జ్యోతి వెలిగించారు. జ్యోతి వెలిగించినప్పుడు ఈ ముసలాయన అంటున్నాడంటే మనవరాల్ని, అమ్మ ఏ పక్క నుంచి ఊరు వస్తుంది, ఊరు ఏ పక్క నుంచి ఊరు వస్తుందో చూడని అంటే ఆ పిల్ల ఆలకించి చెప్పిందంట, తాత ఇదిగో ఈ పక్క నుంచి చాలా ఊరు వస్తుందంటే దానికి ఆపోజిట్గా పడవను ఏం చేసుకొచ్చాడంట, ఒడ్డుకి తోసుకొచ్చాడట. తోసుకొస్తుంటే అది ఇంకా దగ్గరికి అంటే వచ్చేస్తుంది, తాతయ్య ఊరు వచ్చేస్తుంది, దగ్గరికి వచ్చేస్తుంది అంటే అప్పటికి ఆ పడవ ఇంకా ఒడ్డుకి దగ్గరగా వస్తుంది అనిపించి ఆ పిల్లని అన్నాడట, అమ్మ ఇప్పుడు ఆ దీపాన్ని ఆర్పి అన్నాడట. జ్యోతిని ఏం చేయమన్నాడు? ఆర్పేయమన్నాడట. దాన్ని మింగాలని, దాన్ని పట్టుకోవాలని ఒక ఆరాటంతో చాలా పెద్ద చేప సముద్రంలో ఏం చేసి వచ్చేస్తుంది? పడవ వెనకాల ప్రయాణం చేసుకుంటూ వచ్చేస్తుంది. చాలా స్పీడ్గా వస్తుంది కనుక ఒకసారి జ్యోతిని ఆర్పేయగానే దీనికి అయోమయమైపోయి ఆ స్పీడ్తో వచ్చి ఎక్కడ పడ్డదంట? ఒడ్డు మీద అడ్డదట. నీరు వెనక్కి వెళ్ళిపోయింది, ఒడ్డు మీద చేప ఉండిపోయింది. ఇప్పుడు ఇంటికి వచ్చి, ఒరే ఆ రేవులో పలానా ఒడ్డు దగ్గర చేప ఉంది, వెళ్ళి పట్టుకురండి అని కొడుకు వెళ్ళినప్పుడట. వీళ్ళు వచ్చేటప్పటికి అసలు 7 సాయం పట్టలేనంత పెద్ద చేప అంట.
ఆ చేపను ఏం చేశారంట, గొడ్డలతో నరికి అంత పెద్ద చేప అంట. చూసారా, వేట సులువుగా ఏం చేశాడు ఆయన, వేటాడగలిగారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, వలలేసి అక్కడి నుంచి ఈ పక్క అలసిపోయి లాగుతున్నారు, కానీ ఏమి వీళ్ళకి దొరకట్లేదు, వలలో చిక్కట్లేదు. కానీ అద్భుతమైన చేప పట్టుకోగలిగాడంట. ఎప్పుడు చూసిన ముళ్ళు పొరుగులు అట్టుకుని ఏడుతున్నారు ఎదవల్లారా, ఇదిగో చూడండి రా చేపని. ఆ పెద్ద చేప వేటాడి అతడు చేయగలిగాడు. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా, మన స్థితి మారాలా, మన పరిస్థితి మారాలా. ఎప్పుడు ఒకలాగా ఉండడానికి కుదరదో. దానికి కారణం ఏంటి తెలుసా, దేవుని మాట వినాలా. నువ్వు దేవుని మాట విన్నంత కాలం నీ స్థితి మారదు, నీ పరిస్థితి మారదు. నువ్వు ఇంకా 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 ఏమవుతావు తెలుసా, కిందకి వెళ్ళిపోనే పరిస్థితి ఉంటుంది. కానీ ఆయన మాటకి లోబడు, ఆయన చిత్తానికి అనుగుణంగా నడవటం మొదలుపెట్టు. నువ్వు రోజు రోజుకి ఏం చేయబడతావు తెలుసా, 30 నుంచి 60, 60 నుంచి 100 అనుభవంలోనికి మనం ఎదుగుతాం. అలాంటి అభివృద్ధి, అలాంటి సమృద్ధి ఆయన మాట వినుట ద్వారా మనందరికీ కలుగుద్ది. అట్టి కృపదేవుడు నీకు నాకు మనందరికి ఇచ్చి ఈ నూతన సంవత్సరంలో ఆయన ఉపదేశాన్ని విందాం, ఉపదేశానుసారంగా నడిచిపోదాం, మేలుతో మనమందరం తృప్తి పరచబడదాం. అట్టి కృపదేవుడు నీకు నాకు మనందరికి ఇచ్చునుగాక. అందరికీ వందనాలు. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాలపు వేళ నీ పాద సన్నిధిలో మీరు మాతో మాట్లాడిన విలువైన మాటలను బట్టి వందనాలు. ఇదిగో నా కుమారుడా, నా ఉపదేశాన్ని విను, నా జనులారా నా బోధకు చెవియొగ్గండి అన్నావు తండ్రి. నీ మాట వింటే ఇస్సాకు దీవించబడ్డాడు, నీ మాట విని సారైపోతే ఎదవరాలు దీవించబడ్డది, నీ మాట ప్రకారంగా చేసి నీ శిష్యులందరూ దీవించబడ్డారు. ఇక్కడున్న మేము కూడా దీవించబడాలి ప్రభువా. దీవించబడాలంటే నీ మాట వినాలని ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. యూట్యూబ్లో లైవ్లో చాలామంది వాక్యం వింటున్నారు. వీళ్ళు కూడా అలాగే దీవించబడాలి ప్రభువా, ఆశీర్వదించబడాలి ప్రభువా. ప్రతి ఒక్కరు మనుషుల మాటకు కాదు విలువ, మనుషుల క్రియలకు కాదు విలువ, నీ మాటకు విలువిచ్చి, నీ మాటకు లోబడి, నీ మాట ప్రకారంగా మేము నడిచి, నీ అధికారానికి ఒప్పుకొని, నీ ఆశీర్వాదానికి వారసులవే కృప మందరికి మీరు దయచేయమని, వచ్చిన చిన్నబిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు మీ దీవులతో నింపమని, యూట్యూబ్లో లైవ్లో వింటున్న వారిని, వారి కుటుంబాలను కూడా దీవించమని యేసయ్య నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గత వారం